సిబిఎస్ఈలో మనాళ్ళు అదరగొట్టేస్తున్నారండి. మామూలుగా కాదు. స్టేట్ సిలబస్‌తో పోల్చుకుంటే సిబిఎస్ఈ గొప్పదని, సిబిఎస్ఈ సిలబస్ కాస్త టఫ్ ఉంటదని, అందులో చదువుకుంటే ఏదో బాగుపడతారని రూ. 4 ఎక్కువ పే చేసి మరీ సిబిఎస్ఈ సిలబస్‌లోనే జాయిన్ చేస్తాం. అక్కడ చదువుతున్నాడు మా కుర్రాడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు కదా! ఈరోజు సిబిఎస్ఈ రిజల్ట్ వచ్చిందండి. ఓవరాల్‌గా నేషనల్ యావరేజ్ 93% పాస్ అయితే విజయవాడ రీజియన్ అదరగొట్టేసిందండి. జనరల్‌గా సిబిఎస్ఈలో టాప్ ఎక్కడుంటది? ఢిల్లీయో, బెంగుళూరో, పూణేనో, చెన్నైయో, తిరువనంతపురమో అవి కదా ఉంటాయి. కానీ దేశంలోనే టాప్ పాస్ పర్సంటేజ్‌తో విజయవాడ రీజియన్ అదరగొట్టేసింది అన్నట్టు. ఈరోజు నేను రిజల్ట్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసిందండి. 99.67% అంటే 99.5% పిల్లలు పాస్ అయిపోయారండి అందరూ కూడా. సిబిఎస్ఈ టఫ్ అంటాం కదా జనరల్గా. సో మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే మన రీజియన్ సిబిఎస్ఈ బాగుంది అన్నట్టు. సిబిఎస్ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే సిబిఎస్ఈ చెప్తున్నారో, ఇక ఆ స్కూల్ ఈ స్కూల్ అని నేనేం చెప్పను, మళ్ళీ అదేదో వాళ్ళని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది కదా. కానీ ఓవరాల్గా విజయవాడ రీజియన్లో సిబిఎస్ఈ బాగుంది అని చెప్పడం నా ఉద్దేశం. జనరల్ ట్రెండ్ ఏంటంటే మగ పిల్లల కంటే ఆడపిల్లలు బాగా చదువుతారు కదా, వాళ్ళే పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. నేషనల్ యావరేజ్ వాళ్ళదే ఉంది, 5% ఉంది. ఇక్కడ కూడా అంతేనండి. సో మరి మీరు సిబిఎస్ఈ జాయిన్ చేయాలి అనుకుంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ కాలేజీ ఈ స్కూలు ఆ స్కూలు కాకుండా ఓవరాల్గా విజయవాడ రీజియన్ బాగుంది కాబట్టి విజయవాడ రీజియన్లో సిబిఎస్ఈ జాయిన్ చేయడానికి ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే మన ఫ్యాకల్టీ కానీ కరికులం కానీ అన్నీ కూడా బాగున్నాయనేది నా ఒపీనియన్. లేదండి ఇంకా ఏవో ఇబ్బందులు ఉన్నాయని, లేదు ఇదిగో పలానా చోట బెస్ట్ అని, ఇదిగో పలానా చోట చాలా తక్కువ ఫీజు ఉంది, చాలా బాగా చెప్తున్నారని, పిల్లలు ఎక్కడైతే మెరికల్లాగా తయారవుతున్నారని, రూ. 4 ఎక్కువైనా కానీ ఇక్కడ చాలా స్టాండర్డ్స్ బాగున్నాయని, అలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలిసినవి ఉంటే జెన్యూన్గానే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అయితేనే పెట్టండి. దయచేసి మళ్ళీ ప్రమోషన్లు గట్రా ఏమీ చేయకండి. అలాంటి కామెంట్స్ని బేస్ చేసుకొని మనవాళ్ళు కూడా పాపం కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతారు, అక్కడ జాయిన్ చేస్తారు. కాబట్టి నేనైతే ఏ ఒక్కళ్ళని ప్రమోషన్ చేయదలుచుకోలేదు. ఓవరాల్గా రీజియన్ బాగుందని చెప్పడం నా ఉద్దేశం. సిబిఎస్ఈ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఎస్సి కంటే పోల్చుకుంటే సిబిఎస్ఈ సూపర్ అనుకుంటున్నారా? ఎందుకు సూపర్? ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ ఎందుకు తక్కువ అని అనుకుంటున్నారు? అందులో ఏం గొప్పతనం ఉంది? ఇందులో లేనిదేంటి? పిల్లలు సిబిఎస్ఈ చదివిన వాళ్ళు సూపర్గా ఉన్నారు, బాగుపడిపోతున్నారా? ఎస్ఎస్సి చదివిన వాళ్ళు ఏమన్నా డల్గా ఉంటున్నారా? అంటే మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను నేను. నాకు తెలిసినవే చెప్పడం కాదు ప్రతిసారి. పేరెంట్స్గా మీ ఎక్స్పీరియన్స్ కూడా పోస్ట్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు డిస్కస్ చేస్తూ ఉందాం. ఫాలో అయితే అవ్వండి ముందు, తర్వాత షేర్ చేయండి.